హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. సమ్మర్ అనగానే లేడీస్కి అయితే ఫస్ట్ గుర్తొచ్చేది వడియాలు కదా. ఈ వడియాలు మేము ఈరోజు ఎలా ప్రిపేర్ చేసామో ఒకసారి చూడండి. ఫస్ట్ మేమైతే బియ్యాన్ని ఇలా ముందు రోజే నానబెట్టి పెట్టేసాము. నెక్స్ట్ టైం మార్నింగ్ చూస్తే అవి ఇలా అయ్యాయి. కొంతమంది బియ్యం పిండితో పెడతారు. మేమైతే ఇలా బియ్యాన్ని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ గడ్డతో మెత్తగా గ్రైండ్ చేసి పెడతాం. మేమైతే బయట కట్టెల పొయ్యి పైన ప్రిపేర్ చేసాము. ఇంట్లో స్టవ్ పై చేస్తే ఒక 1 kg అలా అయితే మంచిగా అవుద్ది. మేము 2 kgs పెట్టాం కాబట్టి బయట కట్టెల పొయ్యి పైన చేసాము. దానికోసం ముందుగా అయితే పొయ్యి పైన ఇలా గిన్నె పెట్టి దానికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లోనే టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర, సాల్ట్, ఇంకా వాము కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా కొద్దిగా సోడా కూడా వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పిండిని అయితే దాంట్లో పోసేయాలి. ఇలా పోసేసాక అయితే ఒక స్పూన్తో కలపాలి, లేకపోతే ఆ పిండి దగ్గర అయిపోద్ది. అలా అయితే వడియాలు పెట్టడం రాదు. దాన్ని స్పూన్తో కలుపుతూ ఉంటే స్మూత్గా ఉంటుంది. వడియాలు పెట్టడం కూడా ఈజీ అవుతుంది. ఒక 5 minutes తర్వాత అయితే ఆ పిండి ఇలా అయిపోతుంది. చూసారు కదా ఎలా ఉందో. తర్వాత దాన్ని ఇలా తీసి పక్కన పెట్టాలి. ఒక 15-20 minutes అయితే ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటే అది చల్లారిపోతుంది. తర్వాత మా అత్తయ్య ఇలా మురుకుల పావులో అయితే ఈ చల్లారిన పిండిని మొత్తం ఇలా పావులో పెట్టేస్తుంది. మా అత్తయ్య అలా పావులో పెట్టేసి నేనైతే ఇలా వేసాను. వీటన్నిటిని అయితే చూడండి ఎలా వేసాను. వీటన్నిటిని వేయడానికైతే నాకు ఒక 1 hour టైం పట్టింది. చూడండి ఎలా వేసాను నేను. తర్వాత వాటన్నిటిని 4 hours ఇలా ఎండలోనే పెట్టేసాం. 4 hours తర్వాత అయితే అవి ఇలా ఎండిపోయి ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి. ఇంతే సింపుల్ అండ్ టేస్టీ వడియాలు అయితే రెడీ అయిపోయాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.